విజయ్ నటించిన జననాయకన్ సినిమా వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుని రద్దు చేసింది హైకోర్టు. యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేసింది సెన్సార్ బోర్డు. సింగిల్ బెంచ్ తీర్పుని ఇప్పుడు రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జననాయకన్ సినిమాకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. సింగిల్ బెంచ్ తీర్పుని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేసింది సెన్సార్ బోర్డు. అయితే సింగిల్ బెంచ్ తీర్పుని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రతినిధి లక్ష్మీనారాయణ మరింత సమాచారం. సార్ లక్ష్మీనారాయణ, ఇప్పట్లో జననాయకన్ సినిమాకి కష్టాలు తీరనట్లేనా? ప్రస్తుతానికైతే ఆ దిశగానే జరుగుతున్న పరిణామాలు మనకు తెలియజెప్తున్నాయి. నిర్మాతలు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి చాలా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే దీని రిలీజ్ డేట్ పై ఒక ప్రకటన చేస్తామని చెప్పారు. అదే విధంగా దీంట్లో కొన్ని రాజకీయ శక్తులు ఉండటం వల్ల ఈ విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావటం వల్ల దీని మీద చాలా ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి. దీని మీద ఇలాంటి కోర్టు ఇన్వాల్వ్ అవటం జరిగింది అనేది నిర్మాతలు చెప్పారు గతంలో. అయితే సర్టిఫికేట్ ని ఆలస్యం చేయడంలో న్యాయపరమైన చిక్కులు పడింది ఈ విజయ్ జననాయకన్ సినిమా. అయితే జనవరి 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇవ్వటాన్ని సిబిఎఫ్సి సవాలు చేయడమే ఈ సినిమాకు సంబంధించి వెనక కొన్ని శక్తులు ఉన్నాయని వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు బలపడుతున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అదే సింగిల్ బెంచ్ ఉత్తర్వులని స్టే విధించడము, ఇప్పుడు ప్రస్తుతం సర్టిఫికెట్ ఇవ్వాలి అనటము, ఇవన్నీ చాలా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న పరిణామాలుగా భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకు సంబంధించి కోర్టు నుంచి చాలా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విడుదలకి ఒక డేట్ ని ప్రకటించే అవకాశం చాలా మెండుగా ఉంది. రైట్ లక్ష్మీనారాయణ.